మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సంక్రాంతి మకర సంక్రమణం అవుతున్న ఈ వారంలో సంక్రాంతి సెలవులకు సంబంధించి చక్కగా మనం అందరికీ కూడా మరి 14, 15, 16 మకర సంక్రాంతి, కనుమ, భోగి, పిల్లలు కూడా సెలవులు, అడ్వాన్స్ సంక్రాంతి అందరికీ కూడా. సో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. దానిలో మనం చూస్తే కనుక మేజర్గా మనం ఇక్కడ చూస్తే రవి యొక్క సంచారం 14వ తారీఖు నుంచి కూడా మకర సంక్రమణం, మకరంలోకి అడుగు పెట్టడం, అదే మనకి రవి యొక్క మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోదగింది. సో అలాగే గురుడు వృషభ రాశిలో ద్వితీయంలో వక్రంలో ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటకంలో నీచులో వక్రంలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో, బుధుడు ధనుసు రాశిలో, మకరంలో రవి, శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో శని ఉండగా మిత్రక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. రాహు ఇక మీన రాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి మనం చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, దశమంలో రవి, లాభంలో శని, లాభంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మేషరాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినప్పుడు 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా వీళ్ళకి చాలా వరకు కూడా మంచి యోగవంతమైన కాలంగా, అంటే చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా వీళ్ళకి రిజల్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ పర్సెంట్లోనే వీళ్ళకి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక ద్వితీయంలో గురుని యొక్క సంచారం ఆర్థిక పరిపుష్టిని, అలాగే షష్టమ స్థానంలో కేతు సంచారం శత్రు విజయాన్ని, దశమంలో రవి యొక్క సంచారం ఉద్యోగంలో ఉన్నతిని, శని శుక్రుల యొక్క యుతి లాభస్థానంలో చక్కగా మంచి ఇక్కడ ప్రాఫిట్స్ని, గెయిన్స్ని కూడా అది మనకి రిప్రజెంట్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకు ఉన్నప్పుడు తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం మేజర్గా ఇక్కడ మనకి తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మంచి పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగా ఇక్కడ మనకి కలిసి వస్తుంది. బాగా కూడా ఆ రోజు ఆది సోమవారాల్లో వారం ప్రారంభంలో చేయబోయే పని మీద చాలా మంచి ఆత్మవిశ్వాసం, మంచి విల్ పవర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాల్లో మీకు ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులు కానీ, ప్రయాణాలకి సంబంధించి కానీ, ఖర్చుల విషయంలో ఇక్కడ కొంతవరకు కొంచెం ఎక్కువగా ఉండటం కానీ ఆది సోమవారాల్లో, అలాగే ఏదైతే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారో మొదటి వారం ప్రారంభంలో ఏదైనా ఒక విషయం ఇలా జరిగితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసుకున్న దాని మీద ఎంతో కొంత వెల్తిగా మీకు అనిపించే ఆస్కారాలు మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానిలో కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో మనం చూసినట్టే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా రాశికి రాశ్యాధిపతి అయిన కుజుడు నీచులో చతుర్థంలో ఉన్నాడు. మేషరాశి వారు అర్ధాష్టమ కుజదోషంతో కూడిన చంద్రుడు అక్కడ ఉండటం వల్ల మంగళ బుధవారాల్లో కొంతవరకు మరి కరెక్ట్గా సెలవులు, మకర సంక్రాంతి, అలాగే తర్వాత కనుమ ఇవన్నీ రావటం, కానీ కొంతవరకు ఇంటికి సంబంధించిన విషయాల్లో చిన్నపిల్లలు అయితే అనవసరంగా వీళ్ళు మాటలు అనిపించుకోవటం, అవసరమైతే 2 దెబ్బలు తినడం కూడా జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి
ఇక్కడ అర్ధాష్టమ కుజ దోషం కొంచెం చంద్రుడితో కలిసింది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంత ఎమోషనల్ అగ్రెసివ్నెస్, కుటుంబ వాతావరణం అంతా ఏంటి గోల అన్నట్టుండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంత అది ఏంటంటే వీళ్ళకి జనరల్గా కోపం కాదు, ఒక ఎమోషన్తో కూడిన అగ్రెసివ్నెస్. సో కాబట్టి ఒక మదర్కి కోపం వస్తే ఎలా ఉంటుంది, ఒక మదర్ హార్ట్కి కోపం వస్తే ఎలా ఉంటుంది, కొట్టాలని కొట్టదు, ఒక ఎమోషన్తో దెబ్బేస్తారు. సో అలాగే మంగళ బుధవారాల్లో కొంతవరకు అర్ధాష్టమ చంద్రుడు అండ్ కుజుడి యొక్క దోషం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు గృహపరమైన విషయాల్లోనూ, వాహనపరమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఈ 2 రోజులు, పైగా ఇక్కడ వీళ్ళకి సంబంధించి సెలవులు అండ్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాత్రం ఫ్రైడ్వి, బాగా వేయించిన తినుబండారాలు, ఆయిల్తో దేవినివి ఇలాంటివి తీసుకోకుండా ఉండటమే వాళ్ళకి మంచిది. అలాగే వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి తప్పకుండా రవి యొక్క బలం పెరగటం వల్ల మీకు మీ బాస్తో మీకున్న ర్యాపో పెరగటం, ఉద్యోగంలో కూడా కొంత అనుకూలతలు పెరుగుతూ ఉండటం. సో మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ని మీరు అచీవ్ అవ్వడానికి సంబంధించిన స్ట్రెంగ్త్ ఈ సమయంలో మీ దగ్గర ఉండటం, కరెక్ట్గా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఎడిషనల్గా ఇక్కడ మనకి చూస్తే చక్కగా శని శుక్రుల యొక్క కంజంక్షన్ లాభస్థానంలో ఇక్కడ శనితో పాటు శుక్రుడు కూడా కలుస్తున్నాడు. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా లాభసాటిగా కొంచెం ప్రాఫిటబుల్గానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లోనూ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, కాంట్రాక్ట్ అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు మేషరాశి వారికి ఉన్నాయి. ఈ రాశికి నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం, ఈ రెండే కొంచెం వీళ్ళిద్దరికీ కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. రాశ్యాధిపతి అయిన కుజుడు నీచులో ఉన్నాడు, ఆ విషయం మర్చిపోకండి. కుజస్తంభం జరుగుతుంది, చతుర్థంలో జరుగుతుంది. కాన్స్టెంట్గా ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎంతో కొంత చికాకు కంటిన్యూగా ఉంటుంది. సో ఈ టైంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, పైగా పండగ వాతావరణం. సో ఈ టైంలో సెలవు అవ్వలేదు అనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రాశ్యాధిపతి కుజుడు కొంచెం నీచులో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్త చూసుకుంటూ, వాహనాలు నడిపే విషయంలో కూడా, వాహనాల మెయింటెనెన్స్ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవడం మంచిది. ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి చక్కగా కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకొని కుజుని యొక్క బలాన్ని పెంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. అలాగే విఘ్ననాయకుడు వినాయకుడిని పూజించుకొని, వినాయకుడిని తలుచుకుని, వినాయకుడు దండం పెట్టుకుని బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళడం ప్రయాణాల్లో ఈ రాశి వాళ్ళకి మంచిది. భాగ్యస్థానంలో బుధుడు ఇక్కడ అంత యోగదాయకంగా లేకపోవడం వల్ల ప్రయాణాల్లో కించిత్తు మీకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇంకా మేషరాశి వారికి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక తృతీయంలో కుజుడు, అష్టమంలో బుధుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి తృతీయంలో కుజుడు మంచి పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను ఇస్తున్నాడు. అష్టమంలో బుధుడు చక్కగా అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి సంబంధించి ఆర్థిక పరంగా మనీ, ఫైనాన్స్ విషయంలో ఇతరత్ర మార్గాలకు సంబంధించి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ అనేది వృషభ రాశి వారికి ఇస్తున్నాడు. అలాగే ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం, మైహోనా అంటూ రాహు భగవానుడు లాభస్థానంలో చాలా వరకు వెన్నుదన్నుగా వృషభ రాశి వారికి ఉన్నారు. 2, 3, 4 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం చక్కగా, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి వారం ప్రారంభంలో ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద మీకు ఎక్కువ ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే తప్పకుండా ఇక్కడ చూస్తే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా కొంచెం
డబ్బు సంపాదనకి ఇతరితర మార్గాలకు సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ ట్రాన్సిట్లో ప్రజెంట్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలోనూ చదువుకి సంబంధించి పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి సంతానపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత మీకు అనుకూల ఫలితాలు లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో మీకు మాత్రం ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్న ఫీలింగ్ మాత్రం కలుగుతూ ఉంటుంది. మంగళ బుధవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు పరాక్రమ స్థానంలో స్వక్షేత్రంలో కుజుడితో కలిసి ఉన్నారు. కాబట్టి పరాక్రమ స్థానంలో చంద్ర కుజుల యొక్క కలయిక బాగా కలిసి వస్తుంది. చంద్రుడు కుజుడు చక్కగా బాగా యోగిస్తారు కాబట్టి జనరల్గానే ఈ రాశి వాళ్ళు వృషభ రాశికి సంబంధించి ఆకస్మిక ప్రయాణాలు చేసే ఆస్కారాలు వారం ప్రారంభంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ మంగళ బుధవారాలు పండగ 14-15 అక్కడ మకర సంక్రాంతి కావచ్చు, తర్వాత కనుమ, ఆ 2 రోజులు కూడా చక్కగా మంచి పరాక్రమ స్థానంలో చంద్రకుజుల యొక్క కలయిక బాగానే ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా వీళ్ళు మాత్రం మంచి విల్ పవర్తో ఈ యొక్క పండుగని ఆ 2 రోజులు ఏదైనా టాస్క్స్ ఉన్నా కూడా చక్కగా వాళ్ళు చాలా మంచి కాన్ఫిడెన్స్తో వాటిని క్లియర్ చేసుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఇక గురు శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి సంబంధించి మాత్రం వారాంతానికి మనకి సంబంధించి చూస్తే కనుక కొంచెం గృహపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, వాహనపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత డ్రైనేజ్ అనేది మనీ డ్రైనేజ్ అనేది కొంత ఖర్చు అనేది సేవింగ్స్లో అండ్ ఈ ఇయర్లీ మీరు పెట్టుకునే వాటిలో ఏదైతే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కట్టాల్సినవి కానీ కొంత మనీ కానీ ఇలాంటివి ప్రయాణాల రీత్యా కానీ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ రీత్యా కానీ కొంచెం ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి మేజర్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా వరకు మంచి ధైర్యంగా అంటే మరి వ్యాపారం అంటేనే కొన్నిసార్లు రిస్క్ చేయాల్సి వస్తుంది, కొంచెం ధైర్యంగానే ముందడుగులు వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళ మీద వీళ్ళకి కొంచెం నమ్మకం అనేది సన్నగిలుతూ ఉంటుంది. బట్ ఎనీవే ఇక్కడ చంద్రుడు కూడా పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ వీళ్ళ మైండ్ పవర్ని మళ్ళీ చక్కగా షార్ప్ చేసుకొని తర్వాత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మళ్ళీ కాన్ఫిడెంట్గా ముందడుగులు వేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలత, ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా వరకు వీళ్ళకి సపోర్ట్ చేసే కొంతమంది వీళ్ళకి కలవటం కానీ వీళ్ళకి దొరకటం కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది వృషభ రాశి వారికి. భాగ్యంలో రవి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి మనకు కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి రవి శత్రుక్షేత్రంలో మకర రాశిలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. రవి నవగ్రహ శాంతి మంత్రం ఖచ్చితంగా చేసుకోండి. చక్కగా శివారాధన చేసుకోవటం, శివాలయాన్ని చక్కగా దర్శించటం వల్ల వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా ఉంటాయి. రవికి సంబంధించినవి ఏం చదువుకున్నా సరే వీళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. చక్కగా ఎప్పుడైతే ఈ రాశి వారికి శుక్రుడు చాలా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, మిత్రగ్రహం, అలాంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ వీళ్ళకి శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో శుభకార్యాలు వీళ్ళు అటెండ్ అవ్వటం కానీ, శుభకార్యాలు వీళ్ళు ఇంట చేసుకోవటం కానీ, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో కానీ, శుభమూలకమైన కొన్ని కార్యక్రమాల్లో మీ ఆచారాలకు సంబంధించి వాటికి సంబంధించి మీరు పాల్గొనే అవకాశం కానీ మిథున రాశి వారికి ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అలాగే తప్పకుండా ఈ రాశికి సంబంధించి ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఏవైనా ఉంటే కొంచెం ఈ భాగ్యస్థానం శుక్రుడి యొక్క సంచారం వల్ల మీకు కొంత రిలాక్సేషన్, రిలీఫ్ అనేది ఉంటుంది కంపల్సరీగా.
అదేవిధంగా దశమ స్థానంలో రాహు కూడా దశమ స్థానంలో యోగిస్తారు. చక్కగా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో రాహు వీళ్ళకి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ కొంచెం లాంగ్ రన్గానే కొంచెం స్పెసిఫిక్గా కొంచెం యూనిక్గా వీళ్ళు తయారయ్యే విధంగా రాహు వీళ్ళని తయారు చేస్తాడు ప్రొఫెషన్కి సంబంధించి. అదేవిధంగా ఈ మిథున రాశికి చూస్తే రాశి నుంచి అంటే 1, 2, 3 స్థానాల మీద రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం కూడా చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే ఎలా ఉందంటే రాశిలో చంద్రుని యొక్క సంచారం చక్కగా రాశిలో చంద్రుడు బాగా అనుకూలిస్తాడు. మంచి ఫ్రెష్ మైండ్తో అక్కడ ఈ వారం ప్రారంభం ఇంకా పండగ వాతావరణం చక్కగా గతించిన 2-3 రోజుల కంటే కూడా ఈ ఆదివారం 12వ తారీఖు నుంచి కొంత రిలాక్స్ అవుతారు, కొంత మైండ్ రిలాక్స్ అవుద్ది, చాలా ఆలోచనలు తగ్గుతాయి. సరే ఆ ఆలోచనలు వదిలేసి మనం చక్కగా ప్లెజెంట్గా ఉందాం అనుకునే విధంగా మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటారు. కానీ ఈ వారం మెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మీరు ఎవరినన్నా కలవడానికి వెళ్తారు కానీ వాళ్ళు అక్కడ ఉండరు. మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ అంటే ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళతో మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు చక్కగా మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పండగకి మనం వీళ్ళతో స్పెండ్ చేద్దాం అని అనుకుంటే వాళ్ళకి ఏదో పని రావటమో లేకపోతే వాళ్ళకి వేరే పని ఉండి ఇంకా వేరే చోటికి వెళ్ళటమో, ఇక్కడ మీరు ఎవరితో అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళతో స్పెండ్ చేయలేకపోవటం లాంటివి ఆలోచనలు కొంత అరే ఏంట్రా ఎలా అయింది అనేటట్టు అనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా కొంచెం ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి జనరల్గా వ్యాపారాలు ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో ఏంటో వ్యాపారం పండగకైనా బాగుంటుంది అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువగా వ్యాపారానికి సంబంధించి మనం చూస్తే సరే ఏం చేస్తాం కానీ కొంచెం ఈసారి వచ్చే లాభం కొంచెం తగ్గిందే అన్నట్టే ఉంటుంది వ్యాపార పరంగా కూడా. మంగళ బుధవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. 14-15 తారీఖుల్లో తినే పదార్థాల విషయంలో అంటే సంక్రాంతి కదా అని చెప్పి చక్కగా పిండి వంటలు ఏవేవి చేసుకొని అలాగే ఆయిల్ ఫుడ్ బాగా ఆయిల్లో యూజ్ చేసినవి అంటే నేను చెప్పేది ఎవరికి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎవరికన్నా బౌండరీస్ ఉంటే ఇది తినకూడదు అది తినకూడదు ఇలాంటివి బౌండరీస్ ఉంటే అలాంటి వాళ్ళు కంపల్సరీగా మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ని ఎప్పట్లాగే మీ చక్కగా ఉండటమే మంచిది. అంతేగాని ఇక్కడ ఏది పడితే అది తినేయటము, పడనివి తినటము, లేకపోతే కొంతమందికి ఫుడ్ రెస్ట్రిక్షన్స్కి ఎవరికన్నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మెయిన్గా నేను చెప్తున్నా. ద్వితీయ స్థానంలో చంద్రుడు ప్లస్ కుజుడు కూడా నీచ కుజుడు రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల ఇక్కడ అనవసరంగా ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా తింటే మాత్రం డెఫినెట్గా అది కొంచెం ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం, మాట్లాడే మాటల విషయంలో అయినా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అయినా మిథున రాశి వాళ్ళకి కొంచెం కేర్గా ఉండటం అనేది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ వీళ్ళకి షార్ట్ జర్నీస్లో కొంచెం తలకాయ నొప్పి అనిపించడం, సిబ్లింగ్స్కి సంబంధించి తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు కోఆపరేషన్ కొంచెం తగ్గినట్టు అనిపించడం. ఎలా ఉంటుందంటే పండగని చెప్పి మనం అన్నీ చేసుకున్నాక మన ఇంట్లో మన సర్వెంట్ మనకి రాకుండా పని ఎగగొట్టడం, దానివల్ల ఇంట్లో అన్నీ మనమే తోముకోవాల్సి రావటం, ఇలాంటి ఎక్స్ట్రా పనులు పడడం, వీటి వల్ల కొంచెం వారాంతానికి కొంచెం స్ట్రెయిన్ అవ్వటం. షార్ట్ జర్నీస్లో అయినా ఇలాగా మీకు మీ సర్వెంట్స్ డుమ్మా కొట్టడం వల్ల అయినా కొన్ని విషయాల వల్ల ఇలా కొన్ని వారాంతంలో 16, 17, 18 తారీఖుల్లో కొంత వీటి వల్ల ఇలాంటి పరిస్థితుల వల్ల కొంత స్ట్రెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మనం ఇక్కడ చూస్తే కనుక ద్వితీయ కుజుడు, అష్టమ రవి ఈ 2 దోషాలుగా కనిపిస్తున్నాయి. వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి పరుషమైన మాటలు మాట్లాడకుండా చక్కగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుజస్తంభన జరుగుతూ ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి కుటుంబపరమైన విషయాలకి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి, మాట్లాడే మాటలకు సంబంధించి ఈ 3 విషయాల్లో ఎప్పుడు కూడా కోపము, ఆవేశంతో అసలు ఏ పని చేయకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా వాక్స్థానంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకున్నా మంచిది.
ధరణి గర్భ సంబోధం చదువుకున్నా మంచిది, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. అష్టమ రవి దోషం ఒకటి జరుగుతూ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ మనకు మకర సంక్రమణం నుంచి ఈ రాశి వాళ్ళకి కుదిరితే 1 కేజీ పావు గోధుమలు, 1 రెడ్ క్లాత్ దానం ఇవ్వటం వల్ల ఉద్యోగ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. సో అందరికీ మిథున రాశి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మనకిక్కడ కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్కాటక రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మంచిగా తృతీయ స్థానంలో ఉన్న కేతువు మంచి పరాక్రమాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ఉండగా షష్టమంలో బుధుడు ఈ రాశికి ముఖ్యంగా శత్రు విజయాన్ని ఇస్తున్నాడు. అపోనెంట్స్, కాంపిటీటర్స్ మీద విజయాన్ని ఇస్తున్నాడు. అష్టమ శుక్రుడు, అష్టమ శని వల్ల తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు చాలా వరకు నలిగిపోవటం అనేది గమనించవచ్చు. కానీ యాక్చువల్గా అష్టమ శుక్రుడి యొక్క స్థాన గోచారం వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు లిటిల్ బిట్ ఫైనాన్షియల్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే కొంచెం అటు పార్ట్నర్ వైపు నుంచి కానీ, ఇటు ఇన్లాస్ నుంచి కానీ, లేకపోతే ఇంకో అదర్ సైడ్ నుంచి కానీ ఆర్థికంగా వెసులుబాటు అనేది ఏ విధంగా వేరే వైపు నుంచి వచ్చే ఆస్కారాలు, దానివల్ల కొంతవరకు వీళ్ళకి ఉపశమనంగా ఆర్థికపరమైన విషయాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక లాభస్థానంలో గురువు గారి సంచారం ఇటు ఉంది. లాభంలో గురువు గారు తప్పకుండా చక్కగా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని, అష్టమ శని నడుస్తున్న పరిస్థితుల్లో, అనేకమైన ఒడిదొడుకులు నడుస్తున్న పరిస్థితుల్లో కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో గురుని యొక్క గోచారం అంత బ్యాక్ బోన్గా మంచి సపోర్ట్ని అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు వ్యక్తుల పరంగా కావచ్చు, ఒక ఓరట పరంగా కావచ్చు, ఒక మంచి హెల్పింగ్ హ్యాండ్ కింద కావచ్చు, ఎలా అయినా చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ గురుబలం అలా ఉంది. ఈ వారం 12, 1, 2 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. మంగళ, బుధ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చూస్తే మరి ఇక్కడేమో పండగ మూడు, ఒక పక్క సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలవులు, వారం ప్రారంభం. ఇక్కడ చూస్తే కనుక ఆది సోమవారాల్లో చాలా మెంటల్ టెన్షను, కొంచెం టెన్స్డ్ ఫీలింగు, ఇవన్నీ కూడా కొన్ని ఖర్చులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా వీళ్ళకి అయ్యే ఖర్చుల మీద పెడదామా వద్దా ఈ ఖర్చులు అనే విధంగా కొంతవరకు ఉండటం. కానీ అట్ ద ఫైనల్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చూస్తే ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, అదేవిధంగా శత్రుపీడకి సంబంధించి అంటే ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, అపోనెంట్స్, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, డైలీ రొటీన్లో వీళ్ళకి ఎదురవుతున్న సమస్యల గురించి వీళ్ళ ఆలోచన ఎక్కువ ఉంటుంది. వారం ప్రారంభం మొదట్లో తప్పకుండా అంత ఆలోచన ఉన్నా తప్పకుండా వీటన్నిటి విషయాల్లో వీళ్ళు ఓవర్కమ్ అవ్వగలగటం, వాటిని చక్కగా దాటి ముందుకు రాగలగటం మనం ఇక్కడ గమనించదగిన విషయం అన్నమాట. మంగళ, బుధవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో ఆల్రెడీ నీచ కుజుడు వక్రస్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు కుజస్తంభం జరుగుతుంది రాశిలోనే. సో ఈ వారం పండగ మూడు ఓ పక్కన, వీడు సెలవు ఇవ్వడు, సెలవు ఇచ్చినా ఇంటి నుంచి పని చేయమంటాడు. ఒకవేళ మనం సెలవు పెట్టినా వీడు ఏదో పని చెప్పడం, ఏదో ఫోన్ చేయటం, ఇంకెందుకు నేను సెలవు పెట్టుకొని జాబ్గా పోతే పోయేది అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ అలాగ సిచ్యువేషన్స్ ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాల నుంచి ఇక్కడి నుంచి ఏంట్రా నీ గొడవ ఏంటి మధ్యలో అని సంతాన పరంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళకి కొంతవరకు ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. కాబట్టి సంయమనం, కోపం తగ్గించుకోండి, షార్ట్ టెంపర్ తగ్గించుకోండి. ఇది ఆల్రెడీ ఆయన చెప్పారు, మన టీఆర్ క్రియేషన్స్ ఆయన ఆల్రెడీ చెప్పారు ఇలా ఉంటుందని. అని ఒక నవ్వుకోండి, అయిపోద్ది. గురు శుక్ర శనివారాలు చూస్తే ఇక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కుటుంబ పరిస్థితులు, ఇక్కడ చాలా వరకు కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థికపరమైన
ఆర్థికపరమైన ఒత్తిడి, ఇది కొంచెం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగిపోవటం వల్ల వీళ్ళకి కొంచెం ఇటు మ్యారిటల్ లైఫ్ కానీ బిజినెస్ పరమైన విషయాల్లో కానీ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీ భాషే ఏంటి పని అయిందా, కల్లో కూడా వాడే కనిపించి పని అయిందా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ బాస్ ఒత్తిడి కూడా ఎక్కువగా అంటే మీ ఇమీడియట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒత్తిడి ఈ వారం కనిపిస్తుంది ఈ యొక్క ఫెస్టివల్ మూడ్లో కూడా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకుని చక్కగా ముందుకెళ్ళడం అనేది మంచిది రాశి వాళ్ళకి. ఇక్కడ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ సో ఎక్కువ మీకు వీటి వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చదువు 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 ఏం చదువు, పండగలు అవ్వగానే నీకు ఎగ్జామ్స్ రా, పండగలను ఎంజాయ్ చేస్తే కదా చదువు అంటుంటారు. ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ రావచ్చు. ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఏంటి పెట్టాం కానీ పెద్ద ఫలితం లేదన్నట్టు ఉండటం వల్ల కూడా చిన్నపాటి ఇదిగా ఉంటూ ఉంటుంది. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా రాశిలో ఉన్న కుజుడికి ఫస్ట్ ఈ రాశిలో ఉన్న కుజుడికి మీ మైండ్లో ఈ కోపం, ఈ ఆవేశం, ఈ షార్ట్ టెంపర్, ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అనుకుంటూ మీరు చక్కగా కుజన అగ్రశాంతి మాత్రం తలుచుకుంటూ ఆ మైండ్ని కూల్ చేసుకుంటూ ఉంటే ఈ అగ్రెసివ్నెస్ మీకు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఉపయోగపడుతుంది. మీ విల్ పవర్, మీ శక్తి అనేది పాజిటివ్ వేలో మీరు ఉపయోగించగలుగుతారు. అలాగే సప్తమంలో ఉన్న రవి దోషం కూడా కొంత ఎఫెక్ట్గా ఉంది. కాబట్టి రవికి కూడా చక్కగా పొద్దున్నే లేచి రవి ద్వాదశనామాలు సూర్యోదయం అవుతుండగానే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి రవి ద్వాదశనామాలు చదువుకుని ఓ దండం పెట్టుకుంటే చక్కగా మీకు ఇంకా మంచి ఫలితం అనేది కర్కాటక రాశి వారికి ఉంటుంది. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే షష్టమంలో రవి మాత్రమే ఈ రాశి వారికి చక్కగా యోగిస్తున్నారు. నవగ్రహాల్లో రవి మాత్రమే యోగిస్తున్న, ఒక్క గ్రహమే యోగిస్తున్న. రవి ఈజ్ ద మేజర్ ప్లానెట్. చక్కగా ఒక్క రవి, నవగ్రహాలకి అధిపతి అయిన రవి యోగించటం వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అట్లీస్ట్ రవి బలమైన ఉన్నందుకు ఈ రాశి వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఆది సోమ, గురు శుక్ర శని చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్ష దైవాలైన రవిచంద్రులు ఇద్దరు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన ఫలితాలని మంచి ఇక్కడ ఇద్దరు కూడా గోచారంలో మంచి స్థానంలో సంచారంలో ఉండటం వల్ల మంచి దిగ్బలాన్ని కలిగి ఉన్నారు రవిచంద్రులు ఇద్దరు. దీనిలో ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారి కొద్దో గొప్ప తప్పకుండా ఈ మకర సంక్రమణం కొన్ని డైలీ రొటీన్లో వీళ్ళకి ఎదురవుతున్న కొన్ని సమస్యలని, వీళ్ళు అక్కడ దాకా ఎదుర్కొన్న కొన్ని బాధలను అయితే తప్పకుండా ఇక్కడ వీళ్ళు దూరం అయ్యే ఆస్కారాలు వీరికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారం ప్రారంభం మనం చూస్తే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభంలో చంద్రుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో వాటిని రీచ్ అయ్యే క్రమంలో ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా ఒక విషయంలో కానీ మీ జాబ్ అవుట్పుట్కి సంబంధించిన క్రియేటివిటీకి సంబంధించి జాబ్లో మీరు చూపించే అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లోనూ దీనిలోనూ కొంత అనుకున్న రీచబిలిటీ అనేది కొంచెం సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కొంచెం ఇక్కడ తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. పైగా ఇది పండగ సీజను, సంక్రాంతి నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేరెంట్స్ హెల్త్కి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పండగ పూట అని చెప్పేసి చక్కగా ఇక్కడ పండగలో అని చెప్పి మనం ఏదైతే ఆల్రెడీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మ నాన్న ఒక ఏజ్కి వచ్చిన పెద్దవాళ్ళు వాళ్ళకి సంబంధించి మనం ఏవైతే డైట్ మెయింటైన్ చేయాల్సి ఉందో ఆ డైట్ మెయింటైన్ చేయించడం అనేది చాలా మంచిది. అలాగే విధంగా ఎడ్యుకేషన్ విషయాల్లో
హైయర్ ఎడ్యుకేషన్, పిహెచ్డి, మాస్టర్స్, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా చాలా కష్టం ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి కష్టే ఫలి అన్నారు. మీరు తలపెట్టిన ఫలితాన్ని పొందాలంటే కొంచెం ఈ కష్టాన్ని అధిగమించడం అనేది చాలా మంచిదిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం కష్టమైనా కూడా కొంచెం పడాలి, అది మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను చెప్పడం ఏముంది, ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి కుజస్తంభనం జరుగుతూ మరి కుజుడు 1000 స్థానంలో ఉంటాం, ఖర్చులు ఎక్కువగా ఉంటాం. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకొంచెం ఎక్కువగా ఉండటం, ఖర్చులు ఇలాంటివన్నీ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చేదానికంటే ఉన్న సేవింగ్స్ ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉండటం అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళని కొంచెం ఎక్కువ ఆలోచించదగ్గ విషయంగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. గురు శుక్ర శనివారాల్లో వారాంతంలో మనం చూసే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి రవి మళ్ళీ చక్కగా 6th house ట్రాన్సిట్లో ఉన్నారు. వారాంతానికి కానీ కొద్దో గొప్ప కొంతవరకు మరి మకర సంక్రాంతి రోజున కూడా కొంచెం ఎక్కువ స్ట్రెయినే ఈ రాశి వాళ్ళకి. కొంచెం ఆలోచనల రీత్యా, ఖర్చుల రీత్యా కొంచెం ఈ రాశి వాళ్ళకి ఏంటో పోయినసారి కంటే ఇప్పుడే మనం కొంచెం తక్కువ సెలబ్రేట్ చేసుకున్నాము అనుకునే ఫీలింగ్ మాత్రం ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కడో చోట అనిపిస్తుంది కంపల్సరీగా. సో కాబట్టి అంటే ఆస్ట్రాలజీ అంటే ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త పడతారు. కాబట్టి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా బ్యాలెన్స్డ్గా అలాగే పొజిషన్ అనేది ఉండే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ రాశికి ఒక్క రవి మాత్రమే ఎగుస్తున్నారు. నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి చక్కగా నవగ్రహ ఆరాధన ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవడం డైలీ మ్యాండటరీగా చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం, ఇక్కడ ఈ రాశికి రాశ్యాధిపతి అవటం, సో చాలా వరకు కూడా కన్యారాశికి బుధుడి యొక్క అనుకూలత అర్ధాష్టమంలో కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని కలిగించే విషయంలో కానీ, గృహోపకరణాలకు సంబంధించి ఇంటికి సంబంధించి ఏమైనా కొనేవాటి విషయంలో కానీ, ఈ సంక్రాంతి సమయంలో ఏదన్నా కొందాము వాహనానికి సంబంధించి కానీ ఏదన్నా అనుకున్న సమయంలో కానీ అంటే మంచి నెగోషియేషన్, మంచి ధరకి బుధుడు మీకు ఇప్పించే ఆస్కారాలు, కొంత ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని కుటుంబ పరంగా కూడా కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి అలాగే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా, శని కూడా చాలా చక్కగా అద్భుతంగా షష్టమ స్థానంలో ఆయన యోగిస్తారు. కాబట్టి ఎన్నో రకాలైన సమస్యలు మీకు ఎదురైనప్పటికీ అన్నిటా మీకు విజయాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. డైలీ రొటీన్లో మీకు ఎదురైన సమస్యలన్నింటినీ కూడా. అలాగే భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు మీకు. భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం కూడా ఇక్కడ చాలా వరకు మీ ఫార్చ్యూన్ అండ్ గ్రోత్, మీ లక్కి సంబంధించిన విషయాల్లోనూ, మీ జీవితానికి సంబంధించి ఎదుగుదలకి సంబంధించి పై స్టేజెస్కి సంబంధించి మీ యొక్క మైండ్ని కొంచెం ఆయన షార్ప్ చేసి ఆలోచనలు పెంచి కొంచెం ముందుకు తీసుకెళ్లే విషయాల్లో కూడా గురుబలం బాగా ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. అలాగే కుజుడి యొక్క లాభస్థాన సంచారం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా మరి కుజ స్తంభం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళు ఒక్కళ్ళకే కలిసి వస్తుంది, లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి మిగతా రాశులకి అయితే 8 నెలల్లో కుజస్తంభం వల్ల మరి వాళ్ళకి నెగిటివ్ ప్లేసుల్లో ఉంటే చాలా వరకు వాళ్ళకి ఇబ్బందే. కానీ కన్యారాశికి మాత్రం లాభస్థానంలో కుజస్తంభం జరగటం వీళ్ళకి కొంచెం వెసులుబాటు. ఈ వారం చూస్తే కనుక ఈ రాశికి 10, 11, 12 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ చంద్రబలం వరుసగా 4 రోజులు కూడా పండగ మొదటి 4 రోజులు చక్కగా అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 గ్రహాలు అలాగే చంద్రుడితో కలిపి మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత వారం ప్రారంభమే బాగుంది.
ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశి అధిపతి బుధుడు చతుర్థంలో యోగిస్తాడు. ఉద్యోగ పరంగా బాగుంది, ఉద్యోగంలో సెలవు కావాలంటే సెలవు వస్తుంది చక్కగా. చతుర్థ స్థానంలో బుధుడు కూడా ఉండటం వల్ల తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో కూడా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. అటు ఉద్యోగపరంగా ఇటు అలాగే చతుర్థ స్థానంలో బుధుడి పరంగా రెండింటి పరంగా కూడా చక్కగా బాగుండటం వల్ల అటు ప్రొఫెషన్ ఇటు డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ గృహ పరిస్థితుల్ని ప్రొఫెషన్ని రెండింటిని కూడా చక్కగా చాలా బాగా బ్యాలెన్స్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన కుజస్తంభన లాభస్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొద్ది గొప్ప కొన్ని విషయాల్లో కొంచెం మంచి ఫేవరబుల్ అంటే ఇక్కడ రికగ్నేషన్ గుర్తింపు, ఏదైనా జాయింట్ అకౌంట్స్ పరంగా కావచ్చు, కొన్ని విషయాల్లో వ్యాపార పరంగా కావచ్చు, ఇంట్లో సత్తగారు మామగారి నుంచి కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి కావచ్చు, కొంచెం వీళ్ళకి ఏదో పరంగా ఓ రూపాయో 10 పరకో కలిసి వచ్చే ఆస్కారాలు అయితే ఇక్కడ మనకి కుచిడి వల్ల కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ మకర సంక్రాంతి వేళల్లో ఈ పండగ సెలవు దినాల్లో తప్పకుండా ఈ రాశికి మొదటి 4 రోజులు బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మంచి అనుకూలమైన సమయం ఈ పండగ వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే వీకెండ్కి చూస్తే గురు శుక్ర శనివారాల్లో వారాంతానికి వచ్చేసరికి ఇక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలసిపోతారు, తిరిగి అలసిపోతారు, అందరినీ కలిసి అలసిపోతారు. చాలా వరకు కూడా ఇక వారాంతానికి వీళ్ళ బ్యాటరీ డౌన్ అయిపోవటం మాత్రం ఖాయం. సో అక్కడ కొంచెం సిక్నెస్గా అనిపించటము వారాంతానికి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక సో ఈ గేముంది పండగ వాతావరణంలో నువ్వు పని చేసావా లేదా అని ఎవడు అడుగుతాడు, కొంచెం అడిగేవాడు ఎవడన్నా ఉంటే మాత్రం ఈ టైంలో వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మీ వర్క్ క్వాలిటీ కొంచెం తగ్గుద్ది. ఆ ఒక్క విషయం మాత్రం చూసుకోండి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే మెయిన్గా ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి పంచమంలో రవి మాత్రమే వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నారు. మిగతా అన్ని విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే పంచమంలో రవి యొక్క సంచారం ఒకటి నడుస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇష్టదైవం, ఆ రవికి ఇష్టం ఎవరు? ఆ సూర్యుడే శివుడే సూర్యుడు. కాబట్టి చక్కగా శివారాధన చేసుకోవడం, శివాలయాన్ని దర్శించుకోవడం, చక్కగా మీరు ఆ శివుడికి సంబంధించిన లింగాష్టకం కానీ ఏదైనా చదువుకున్నా చక్కగా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్నా సంతానానికి బాగుంటుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్కి బాగుంటుంది, మీ వర్క్లో క్రియేటివిటీకి సంబంధించి బాగుంటుంది. వీటన్నిటి విషయాల్లో కూడా ఇంకా ఎడ్యుకేషన్, ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మాత్రం ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఈ మకర సంక్రాంతి నుంచి కొంచెం ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ విషయంలో లిటిల్ బిట్ డౌన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి. సో అందరికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు, మన ఫ్యామిలీ అందరికీ, కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చక్కగా ఆ రాశ్యాధిపతి మంచిగా మిత్రక్షేత్రంలో చాలా వరకు ఆ రాశికి మంచి మిత్రుడైన శనితో కలిసి ఉండటం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతాన పరంగా కొంత మంచి సపోర్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి కావచ్చు, అండ్ లవ్ లైఫ్ అయినా మీ క్రియేటివిటీకి సంబంధించి ఎక్కువ మీరు ఇష్టపడే వాళ్ళతో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న విధంగా ఉండే విషయంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వీటన్నిటిలో కూడా ఏర్పడుతున్నాయని చెప్పచ్చు. అలాగే రాహు కూడా చాలా లాంగ్ రన్కి రాశికి షష్టమ స్థానంలో చక్కగా యోగిస్తున్నారు. ఈ రాహు సంచారం ఇక్కడ అనేకమైన రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క షష్టమ స్థానంలో అనేకమైన డైలీ రొటీన్ సమస్యల్ని, ప్రాబ్లమ్స్ని మీరు అధిగమించుకుంటూ, అది ఆరోగ్యపరంగా కావచ్చు, అప్పుల రుణ ఒత్తిళ్ళు కావచ్చు, ఎనిమిస్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే తప్పకుండా మీరు అన్ని ఓవర్కమ్ అవుతూ కూడా ప్రతిదీ కూడా చక్కగా బయటికి రావటం అనేది దానికి సంబంధించి రాహు స్ట్రెంగ్త్ తులారాశి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. మంగళ బుధ గురు శుక్ర శని 5 రోజులు కూడా
ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వారం ప్రారంభమే మనం కనుక చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఎక్కువ కమ్యూనికేషన్ కానీ ఒక పనికి సంబంధించి ఎక్కువ ఆలోచన కానీ ఒక పని చేసాక మళ్ళీ తిరిగి ఆ పని చేయటం కానీ ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. డెఫినెట్గా మరి ఈ సంక్రాంతి వీక్లో ఈ సంక్రాంతిని పురస్కరించుకొని చాలా వరకు వీళ్ళు జర్నీస్ అనేవి మనకి ఫ్రీక్వెంట్గా వీళ్ళకి ఎక్కువ వాళ్ళని చాలా రోజులైంది కలిసి, ఇప్పుడు కలిస్తే మనం చక్కగా కలుద్దాం అనుకున్నట్టుగా అందరినీ కూడా కలిసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కుజుడు కూడా అదే స్థానంలో సంచారంలో ఉంటున్నారు. యాక్చువల్గా దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఉద్యోగపరమైన విషయాల్లో తప్పకుండా ఈ రాశికి సంబంధించి చంద్రుని యొక్క దశమస్థాన సంచారం వీళ్ళ ప్రొఫెషన్ రిలేటెడ్గా కావచ్చు, జాబ్ రిలేటెడ్గా అండ్ ప్రొఫెషనల్ వైజ్గా వృత్తిపరమైన విషయాలకు సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాలని చంద్రుడు ఇస్తూ ఉన్నాడు. బట్ ఇక్కడ మాత్రం కుటుంబపరమైన అలాగే కొన్ని మీ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాలు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో మీ ఎదుటి వాళ్ళతో కొంత అనుకూలత లోపించడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల జాబ్కి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ పండగ సెలవులు అవటం, అదేవిధంగా పండగ వాతావరణం ఉండటం, ఆ టైంలో ప్రొఫెషన్గా సెలవు పెడితే అనవసరమైన పెట్టాను లేదో సెలవు అన్నాను లేదో అనవసరమైన గొడవ వెళ్తాం నాకు అనుకునే విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే పక్కనోడు వాడు కూడా నాకు సెలవు కావాలంటాడు, ఇంకోటి కూడా నాకు సెలవుకి రెడీగా ఉన్నాను నేను అంటాడు. సో ఈ విధంగా మీ యొక్క ఎదుటి వాళ్ళతో అనుకూలత లోపించడం వల్ల మీరు చేసే కర్మస్థానంలో అంటే మీరు చేసే పని మీద దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. 16, 17, 18 ఇక్కడ మనం చూస్తే గురు శుక్ర శనివారాల వారాంతానికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. జనరల్గా లాభస్థానంలో చంద్రుడు బాగానే ఉన్నాడు. ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే అర్ధాష్టమ రవి దోషం, మళ్ళీ లాభస్థానంలో చంద్రుడు బాగున్నప్పటికీ కూడా సో ఇక్కడ వీళ్ళకి చాలా వరకు ఏదో ఒక మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో, అంటే గృహపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, గృహపరమైన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఏదో ఒక విషయం గురించి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది 16 ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో పండగ ఇక వారాంతానికి చివరి 3 రోజులు కూడా సో కంపారిటివ్ ఈ వీక్ వీళ్ళకి ఏంటంటే కొంచెం చెదురు మొదురు వర్షాలు అన్నట్టుగా చెదురు ముదురుగా కొంతవరకు వీక్ నడుస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. మరి పండగ సమయం కాబట్టి తులారాశి వాళ్ళు ఇలాంటి సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా నొప్పించక తానవ్వక అన్నట్టు ఎవరిని నొప్పించకుండా అలాగే మీరు న్యూట్రల్గా ముందుకెళ్ళడానికే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ట్రై చేయాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా స్టూడెంట్స్ చాలా మమకారంతో ప్రేమగా వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళు చదువుకోవటం, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి, దానిలో నో డౌట్. కానీ చేసే పనులు ఎదుటి వాళ్ళ వల్ల చిరాకు ఒకటి, ఏదో ఒక తెలియని మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో మీకు చిన్నపాటి లోపం ఒకటి మాత్రం వెంటాడుతున్నాయి ఈ రాశిని. ముఖ్యంగా అంటే యాక్చువల్గా అర్ధాష్టమ రవికి మాత్రమే ఈ రాశి వాళ్ళు మేజర్గా చేసుకుంటే సరిపోద్ది. జపా కుసుమ సంకాసం, అర్ధాష్టమ రవి దోషానికి జపా కుసుమ సంకాసం చదువుకోవటం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, చక్కగా రవికి ఎంతైతే ఆరాధన చేసుకుంటారో ఈ రాశి వాళ్ళకి ఇంకా అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. వృశ్చిక రాశికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశికి ఈ వారం మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, షష్టమంలో రవి, అర్ధాష్టమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు. చక్కగా వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అలైన్మెంట్లోకి వచ్చిన అన్ని గ్రహాలు కూడా చక్కగా వీళ్ళకి మంచి దిగ్బలాల్లోనే ఉన్నాయని చెప్పాలి.
కంపారిటివ్ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా వీళ్ళకి చాలా వరకు ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. దానిలో ముఖ్యంగా ద్వితీయ బుధుడు చక్కగా మంచి ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలాగే ఈ వృశ్చిక రాశికి తృతీయంలో రవి, ముఖ్యంగా తృతీయంలోకి మకర సంక్రమణం చేసిన ఈ రవి ఈ రాశి వాళ్ళకి చక్క పరాక్రమ స్థానమైన ఈ స్థానంలోకి రవి యొక్క సంచారం చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్, వీళ్ళకి హెల్త్ని వెల్త్ని రెండింటినీ పెంచుకుంటూ వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అర్ధాష్టమంలో కూడా శుక్రుడి యొక్క సంచారం, అది మిత్రక్షేత్రంలో, ఈ రాశికి సంబంధించి మిత్రక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా శుక్రుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మంచి పాజిటివ్ రిజల్ట్స్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి అర్ధాష్టమ శని నడుస్తున్న వేళల్లో వీళ్ళకి తప్పకుండా కొంత ఉపశమనం. వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఈ అర్ధాష్టమ శని సమయంలో ఈ శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి నచ్చిన వాళ్ళు, కనీసం వీళ్ళ బాధ అర్థం చేసుకునే వాళ్ళు చక్కగా వీళ్ళకి కొంతవరకు మంచి వీళ్ళ యాటిట్యూడ్తో వీళ్ళ మైండ్ సెట్తో కలిసిపోయేవాళ్ళు వీళ్ళకి దొరకటం ఈ టైంలో మానసిక ప్రశాంతతకి ఇంకొంచెం పెంచడానికి ఆస్కారం ఉంది. అలాగే మదర్ కంఫర్ట్ కూడా, మదర్కి సంబంధించి కూడా ఈ సమయంలో మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సప్తమ గురుడు ఈ రాశికి, సప్తమంలో గురువు గారి యొక్క సంచారం వృశ్చిక రాశికి సంబంధించి ఆ రాశి మీద గురుడి యొక్క వీక్షణ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు చక్కగా మీ యొక్క ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు గురుడు. అలాగే మ్యారిటల్ లైఫ్లో కానీ, వ్యాపార పరంగా కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ చాలా మంచి అనుకూలమైన పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురుడు వల్ల మనకు కనిపిస్తున్నాయి. ఇక లాభస్థానంలో కేతువు, చాలా లాంగ్ రన్గా కేతువు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి బెనిఫికబుల్ ప్లానెట్గా మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ వారం 8, 9, 10 స్థానాలు ఇంకా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు వారాంతం రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లోనో, ఆరోగ్యపరమైన విషయాల్లోనో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంతవరకు ఒక చిన్న టెన్స్డ్ ఫీలింగ్ అనేది, లేకపోతే సమ్ సడన్ జర్నీస్కి సంబంధించో కొంచెం ఎక్కువ ఆలోచనలు ఈ పండగ సమయంలో ముందు వారం ప్రారంభంలో ఆది సోమవారంలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కానీ అంత టెన్షన్ ఉన్నా కూడా తప్పకుండా అది ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి, అంటే ఈ టైంలో డబ్బులు వస్తాయా రావా, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో, కుటుంబ పరిస్థితులకి సంబంధించి అని వీటి విషయాల్లో మీకు కొంచెం నెగిటివ్ ఆలోచనలు ఉన్నా చివరికి అక్కడ చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్సే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కనిపిస్తూ ఉంటాయి. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ చంద్రుడు కూడా భాగ్యస్థానంలోకి వచ్చారు. ఇక్కడ నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఈ రాశి ముఖ్యంగా వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు మరి భాగ్యంలో నీచలో ఉండి పాపగీతి కట్టున్నాడు. చాలా స్ట్రెయిన్, చాలా శ్రమ, స్ట్రెస్ మాత్రం ఈ రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక తెలియని, అంటే కొంచెం పెద్దవాళ్ళైతే కనుక వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని కండరాలు, మజిల్స్కి సంబంధించినవి కావచ్చు. అలాగే షార్ట్ జర్నీస్లో అయినా, లాంగ్ జర్నీస్లో అయినా ఎక్కువ అలసట. అలాగే భాగ్యస్థానంలో కుజస్తంభన కలగటం వల్ల ఇక్కడ మాకు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సి రావటం, ఎక్కువ కష్టపడాల్సి రావటం. అలాగే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా అవుతూ ఉండటం. ప్రతిదీ కూడా అప్లై చేసింది మళ్ళీ అప్లై చేసుకుంటూ రిప్లై వచ్చేదాకా వెయిట్ చేస్తూ మళ్ళీ దాని గురించి ఫాలో అప్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ లాంగ్ రన్గా మా ఒక్క వారం రోజులు, 2 వారాల్లో, 4 రోజుల్లో జరిగేది మనకి ఎంత సమయం పడుతుంది అనేటట్టుగా ప్రతి విషయం ఉండటం అనేది కొంచెం చికాకు కలిగిస్తుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంక్రాంతి వేళల్లో కరెక్ట్గా 14, 15 మంగళ బుధవారాల్లో. సో కాబట్టి అలాగే వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఏదైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి దశమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశి అధిపతి చక్కగా తృతీయ స్థాన సంచారంలో కూడా ఉన్నారు. సో వృత్తిపరంగా చంద్రుడి యొక్క అనుకూలత బాగుంది. ప్రొఫెషన్ పరంగా చంద్రుడి యొక్క ట్రాన్సిట్ దిగ్బలంలో చంద్రుడు ఉండటం వల్ల చక్కగా ప్రొఫెషనల్ పరమైన విషయాల్లో, జాబ్ వృత్తిపరమైన విషయాల్లో గురు శుక్ర శనివారాలు చక్కగా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. రవి కూడా మంచి పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల మంచి విల్ పవర్తో, మంచి ధైర్యంతో వారాంతానికి చక్కగా మీకు పరాక్రమం, మీ యొక్క ధైర్యం అనేది పెరగటం, ఏదో ఒక తెలియని నూతనమైన ఒక ఆత్మవిశ్వాసం రావటం. సో జాబులో కొంత ఫోకస్, కాన్సన్ట్రేషను,
అండ్ జాబ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం మాత్రమే వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. భాగ్యంలో ఉన్న కుజుడు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి కొంచెం నీచ స్థితిలో ఉండడం, కొంచెం భాగ్యస్థానంలో ఉండటం, అది కూడా సో ఫాదర్ హెల్త్ విషయం కావచ్చు, నాన్నగారికి సంబంధించి కొంచెం అభిప్రాయ భేదాల్లో కావచ్చు, ఏదైనా లైఫ్ గ్రోత్కి సంబంధించిన ఏ విషయాల్లోనే కొంచెం ఎఫెక్ట్ అనేది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజుడు నీచలో ఉన్నందువల్ల కుజ నవగ్రహ శాంతి మాత్రాన్ని ఎక్కువ జపించుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం, సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించడం, ఆ దేవాలయానికి వెళ్ళటం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. సో వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో శని, తృతీయంలో శుక్రుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైతే ఈ రాశి వారికి పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం, ఓన్ హౌస్లో మూల త్రికోణం స్వక్షేత్రంలో ఉన్నారు. సో చాలా వరకు శని లాంటి ఒక మొండి గ్రహం చాలా మొండి స్థానమైన తృతీయ స్థానంలో ఉంటాం. ఎంతటి ఇది మనకి ఏం సూచిస్తుందంటే ఎంతటి మొండి పనినైనా, ఎంతటి కటువు పని అయినా సరే మీరు దాన్ని సాధించే ఆస్కారాలు ఈ యొక్క ధనురాశి వాళ్ళకు ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా మంచి ఆత్మవిశ్వాసంతో, విల్ పవర్తో ఎలాంటి పని అయినా సరే ఆ పని అంత మొండిదైనా అంత మొండితనం మీ దగ్గర ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి కొంచెం మీరు కనుక ధైర్యం చేసి ముందడిగేస్తే ఇక్కడ ఆర్థిక పరమైన వృద్ధి కూడా ఎప్పుడైతే ఈ యొక్క రాశికి చక్కగా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉందో, ఆర్థిక పరంగా కూడా మీరు ఎదగాలి అంటే తప్పకుండా మీరు ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పరాక్రమ స్థానంలో ఈ యొక్క శని యొక్క సంచారంతో పాటుగా శుక్రుడు ఇక్కడ కలిసి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు పెట్టే ఎఫర్ట్, మీరు పెట్టే కృషి ఏదైతే ఉందో, మీరు చూపించే ధైర్యం ఏదైతే ఉందో, ఆ విల్ పవర్ ఏదైతే ఉందో, ఆ ఫార్వర్డింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా ఇక్కడ వాల్యూ యాడెడ్ అయ్యి తప్పకుండా మీకు ఒక మంచి ప్రతిఫలాన్ని ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియేటింగ్లో ఉన్న వాళ్ళకి, సింగర్స్కి, కళాకారులకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచి కంజంక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే దశమస్థానంలో కూడా కేతు, వృత్తిపరమైన విషయాల్లో కూడా కేతు యొక్క సంచారం అక్కడ నడుస్తూ ఉంది. ఆల్రెడీ ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో సో ఓకే, ఎప్పుడు లేనిది ఏదో ఒక తెలియని సమ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ లాంటిది ఎప్పుడు ఒక ఆరాలాగా ఈ రాశి వాళ్ళని ప్రజెంట్ ఉన్న పరిస్థితులు వెంటాడుతుండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి చూస్తే కనుక 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమవారాలు అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. వారం ప్రారంభమే మనం చూసినట్టు కనుక ఇది ఆల్రెడీ సంక్రాంతి, ఇక్కడ పండగ సెలవులు అండ్ సంక్రాంతి మనకి ఫెస్టివల్ టైం అంతా రావటం. చాలామంది కూడా ఇక్కడ ఈ సమయంలో మిమ్మల్ని అప్రోచ్ అవడం, మీరు ఎవరినైనా కలుగుదాం అనుకోవడం కాదు, వాళ్ళే మిమ్మల్ని కలవడానికి ఇంటికి రావటం, ఇలాంటివి చాలా జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని ఆఫర్స్ రీత్యా కానీ, కొన్ని ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని వీటికి సంబంధించి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు, బిజినెస్కి సంబంధించిన డీలింగ్స్కి కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చంద్రుడి అష్టమ స్థాన సంచారం, చంద్రుడు అష్టమంలో ఉంటాం, అష్టమ స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇక్కడ ఈ రాశికి సంబంధించి మేజర్గా చంద్రకుజులు ఇద్దరు కూడా కొంతవరకు లాంగ్ రన్గా కుజస్తంభం జరుగుతూ మళ్ళీ వక్రించి అష్టమ స్థానంలో ఉన్నాడు. కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోండి.
ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, లవ్ లైఫ్కి కానీ, సంతాన పరంగా పిల్లలకి సంబంధించిన ఆరోగ్యం, పిల్లలకి సంబంధించిన విషయాలు కానీ, వీళ్ళకి కొంత పండగ మూడు మాత్రం మనం కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కొంత ఏదో టెన్స్తో గడిచిపోయింది పండగ మూమెంట్ మనకి అన్నట్టుండే ఆస్కారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ కొంచెం వారాంతానికి గురు శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కొంతవరకు జీవితంలో కొంచెం పై స్థాయికి ఎదగాలన్నా, లేకపోతే వ్యాపారం కొంచెం నడవాలన్నా, ఏం చేయాలన్నా కుటుంబ పరంగా అయినా కొన్ని ఖర్చు పెడితే కానీ, ఈ ప్రజెంట్ అది ఖర్చు పెడితే కానీ ఏదైనా ముందుకు నడవని పరిస్థితిలాగా కనిపించే ఆస్కారాలు. అందువల్ల కొంచెం డ్రైగా, కొంచెం ఫ్యామిలీ పరంగా, ధనపరంగా కొన్ని ఖర్చులు కూడా మనకి ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతానికి. కాబట్టి మేజర్గా ఇక్కడ అంటే అష్టమ కుజుడు, ద్వితీయ రవి, ఈ రెండు కూడా ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ కనిపిస్తున్నాయి మనకి. అష్టమంలో కుజుడు, ద్వితీయంలో రవి. కారాలు, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి కనుక అవాయిడ్ చేసుకోకపోతే వాతానికి, వేడికి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెట్టే ఆస్కారాలు మిమ్మల్ని కనిపిస్తున్నాయి. అంటే వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఆర్థిక పరంగా అయితే కొంచెం ధనపరమైన విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఎక్కువ ధనపరమైన విషయాల్లో వీళ్ళకి చికాకులు అనేవి ధనురాశి వాళ్ళకి లేకుండా ఉండటం కోసం మనీ ఎక్స్పెండిచర్ చేసే విషయంలోన, ఆర్థికపరమైన విషయాల్లోనే కొంచెం ఎక్కువ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండటం అనేది మంచిది. ఇక్కడ ఏంటంటే రెండు అగ్రెసివ్ ప్లానెట్లు, ఫైరీ ప్లానెట్లు ఈచ్ అదర్ ఇక్కడ సంసప్తమంలో ద్వితీయ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని చూసుకుంటూ ఉండటం, ఆ సమయంలోనే పండుగ వాతావరణం రావటం, ఇది కొంచెం ఫెస్టివల్ మోడ్కి సంబంధించి కొంత ఈ రెండు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి రవికి వాక్స్థానంలో ఉన్న రవి జపాకుస్మ సంకాశం, ఆ రవికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రాన్ని చేయించుకోండి. అష్టమంలో ఉన్నాడు కుజుడు, అష్టమంలో ఉన్న కుజుడుకు కొంచెం మనకి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుదిరితే ఒక కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఇలాంటివి చేయటం చక్కగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధరణీ గర్భ సంభూతం, జపాకుస్మ సంకాశం, ఈ రెండు కూడా చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచిది. సో ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, మూడు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ద్వితీయంలో శుక్రుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మిత్రక్షేత్రంలో చక్కగా మకర రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో ద్వితీయ పంచమాధిపతుల కలయిక చాలా వరకు కూడా ఆర్థిక పైన మంచి వెసులుబాటుని, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతాన మూలకంగా కుటుంబంలో చక్కగా ఆనందదాయకమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, శుక్రశనుల యొక్క కలయిక ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం మంచి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని, ఆర్థిక పరంగా మంచి ఉన్నతిని ఈ యొక్క కంజంక్షన్ మనకు తెలియజేస్తుంది. తృతీయంలో ఉన్న రాహు కూడా పరాక్రమ స్థానంలో చక్కగా మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ఈ రాహు యొక్క చక్కగా సంచారం ఏదైతే ఉందో ఇంకా మీకు అనుకూలిస్తుంది. పంచమంలో గురుడు ఈ సంచారం ఈ యొక్క మకర రాశికి మంచి అనుకూలమైన ఫలితాలని పంచమంలో ఉన్న గురుడు చక్కగా ఈ రాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. సంతాన పరంగా ఎదుగుదలని, సంతాన పరంగా పురోభివృద్ధిని, మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మంచి సానుకూలమైన పరిస్థితులను ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, మీ క్రియేటివిటీలో కావచ్చు, అన్నింటిలో కూడా గురుబలం చక్కగా మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. అలాగే ఈ రాశికి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ చూస్తే ఆది, సోమ, మంగళ, బుధ వారం మొదటి 4 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు. అలాగే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే షష్టమంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది జనరల్గా. కానీ ఇక్కడ ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని ఖర్చులు, స్పిరిచువల్ ఖర్చులు కావచ్చు, కొన్ని ధార్మికమైన ఖర్చులు కావచ్చు, కొన్ని పూజలకి చేసుకోవడానికైనా ఇంకా ఇతరత్ర కావచ్చు, కొన్ని ప్రయాణాల నిమిత్తం కావచ్చు,
ఏదైనా కొన్ని విషయాల్లో వారం ప్రారంభంలో కొన్ని ఖర్చులు అనేవి మాత్రం సూచితంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అయినా కొన్నిసార్లు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోకి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి. ప్రయాణాల రీత్యా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ఈ రాశికి ఉన్న ప్రాబ్లం వల్ల ఈ యొక్క కుజస్తంభన సప్తమ స్థానంలో ఉండటమే మెయిన్గా. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ఎక్కువ మ్యారిడల్ లైఫ్లో అయితే త్రూ యువర్ అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా, ఏమైంది అమ్మ చెప్తే ఏమైంది నీకు, ఇలాగా త్రూ యువర్ మదర్ వల్ల లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఉద్యోగం చేసే చోట మీ యొక్క సాటి పనివారితో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు. పైగా సంక్రాంతి పండగ పర్వదినం, పండగ వాతావరణంలో మెయిన్గా ఏంటంటే ఇక్కడ అనవసరంగా ఎవరితోనూ డిబేట్లు, డిస్కషన్లు, లేకపోతే వాటికి సంబంధించి కొంత కోపం పెంచుకోవటం మీకు ఇష్టమైన వారి పట్ల చేయకుండా ఉంటే ఈ యొక్క ఫెస్టివల్ మూడు చక్కగా బాగా వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇదేంటంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు. మంగళ బుధవారాల్లో చిన్నపాటి ఈ యొక్క వక్రకుజుడు యొక్క సంచారం మనకి కనిపిస్తుంది కానీ సప్తమ స్థానంలో. సో వీటి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. వారాంతానికి గురు శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. ఇక రవి కూడా ఈ రాశిలో ఉన్నాడు. కొంచెం ఈ రాశికి రవి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది. ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం శ్రద్ధ అనేది అవసరం. వేడిమి వల్ల చలికాలంలో వేడి ఏంటి అనుకుంటారు, చలికాలంలోనే ఎక్కువ వేడి చేస్తుంది కూడా. సో కాబట్టి వేడి చేయటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అనేవి ఈ వారాంతంలో ఈ రాశి వారికి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మకర రాశి వారికి మేజర్గా మనం చూస్తే 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం, సప్తమంలో కుజుడి యొక్క సంచారం, రాశిలో రవి యొక్క సంచారం, ఈ మూడు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి. బుధుడు 12th హౌస్లో ఖర్చులు పెంచుతున్నాడు, కుజుడు 7th హౌస్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ మీకు చాలా దగ్గర వాళ్ళతో తెస్తున్నాడు. రాశిలో రవి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తున్నాడు. కాబట్టి రవికి సంబంధించి చక్కగా రవి ద్వాదశనామాలు సూర్యోదయం అవుతుండగానే రవి ద్వాదశనామాలు చదువుకోవడం, కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, ఈ మూడు చేయటం వల్ల ఇంకా మెరుగైన రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకు ఉంటాయి. సో మకర రాశి ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి రాశిలో శుక్రుడు, లాభంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఉంది ఈ వారం. సో 2 గ్రహాలే అయినా కూడా ఇక్కడ ముఖ్యంగా శుక్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వారికి చాలా ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే శుక్రుడు చక్కగా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ రాశికి ఫస్ట్ చాలా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్. సో అలాంటి శుక్రుడు ఫస్ట్ రాశిలో ఉండటం సమ్ ప్లెజెంట్నెస్కి, ఏలినాటి శని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మంచి ప్లెజర్నెస్గా, మంచి హ్యాపీగా, ఆనందంగా గడపడానికి ఇక్కడ మీ పేరెంట్స్ సపోర్ట్ అయినా, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకైనా. సో అలాగే ఇక్కడ శుక్రుడు లాంటి ఒక మంచి శుభగ్రహం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా కొంచెం శుభమూలకమైన కార్యక్రమాలు ఇంట్లో జరగడానికైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు మంచి అనువైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక లాభస్థానంలో కూడా ముఖ్యంగా బుధుడు కూడా ఈ రాశికి చాలా మంచి మిత్రగ్రహం. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా మంచిగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి. ఈ సమయంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు అండ్ చాలా విషయాల్లో మీ జాబ్లో మీ యొక్క వర్క్కి సంబంధించి టార్గెట్స్ విషయంలో అయినా, వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు కూడా ఈ రాశికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క బుధుడి వల్ల మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి 5, 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక మంగళ, బుధ, గురు, శుక్ర, శని 3 రోజులకు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన చంద్రబలం మనకి కనిపిస్తుంది. 5 రోజులు కూడా చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. పశ్చిమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశికి మెయిన్గా చక్కగా ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇక్కడ చూస్తే ఫెస్టివల్ మూమెంట్, పంచమాధిపతి చక్కగా లాభస్థానంలో సంచారంలో, ఇక్కడ ఈ రాశికి సంబంధించి బుధుడు లాభస్థాన సంచారంలో ఉండటం
చాలా వరకు అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇది ఇలా జరిగితే బాగుంటుందా, అలా జరిగితే బాగుంటుందా అని ఏవైతే అనుకుంటారో, అది ఎడ్యుకేషన్ పరంగా అయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఏ విధంగా అయినా సరే, సంతాన పరంగా అయినా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వారం ప్రారంభంలో మనకు కనిపిస్తున్నాయి. సో మీకు నచ్చిన వాళ్ళ ద్వారా మీకు చక్కగా మేలు జరిగే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే షష్టమ స్థానంలో కూడా కుజస్తంభం నడుస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి. మిగతా రాశులకి అయితే ఈ కుజస్తంభం చాలా చికాకుగానే, బట్ యోగించే స్థానం ఇక్కడ 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. బట్ అలాంటి ఫైటింగ్ హౌస్లోనే కుజుడు ఉండటం, కొంచెం నీచిపడి ఉన్న వక్రంలో ఉన్న చంద్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల తప్పకుండా మీకు డైలీ రొటీన్లో ఎదురవుతున్న ఏదైతే మీరు ప్రాబ్లంగా అనుకుంటారో, ఏదైతే సమస్యగా ఫీల్ అవుతారో ఆ సమస్యను మీరు అధిగమించే ఆస్కారాలు, ఆ సమస్య మీద విజయం సాధించే ఆస్కారాలు, అది సమస్య అది శత్రువుల వల్ల వచ్చినా ఆరోగ్యపరంగా వచ్చినా ఏ విధంగా వచ్చినా దాన్ని మీరు అధిగమించే ఆస్కారాలు మనకి మంగళ బుధవారాల్లో కనిపిస్తున్నాయి. షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం నూతన వస్త్ర ప్రాప్తిని కూడా ఇక్కడ కలుగజేస్తాడు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి, ముఖ్యంగా కుజు భగవానుడు. ఇక వారం దానికి గురు శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం. సో ఇక్కడ చూస్తే కనుక మొన్నటి వరకు కూడా రవి మంచి లాభస్థానంలో ఉండటం, బట్ కుంభరాశి వాళ్ళకి మకర సంక్రమణ నుంచి ఇక్కడ రవి యొక్క సంచారం కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది. కొంచెం అంటే ఇప్పుడుదా కష్టపడ్డాం కదా, వ్యాపారం బాగా చేసాం కదా, ఇప్పుడు ఏముంది ఓ 2 రోజులు 3 రోజులు మనం ఊరు వెళ్తే ఏమైంది, ఒక వారం రోజులు సెలవు పెడితే ఏమైంది, ఇలాగ వెళ్ళటం వల్ల కొంచెం వ్యాపారం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించడం కానీ, సో దీనివల్ల కానీ కొంతవరకు ఇక్కడ మీకు వ్యాపారంలో రావాల్సినవి గత నెల వచ్చినంత 14వ తారీఖు నుంచి మకర సంక్రమణ నుంచి కొంచెం తగ్గే ఆస్కారాలు. సో అలాగే ఇక్కడ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో చూస్తే కూడా కొంతవరకు చాలా మీ లైఫ్ పార్ట్నర్ ఏదో బిజీలో ఉండటమో, కొంచెం ఫ్యామిలీని ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఈ టైం నుంచి మకర సంక్రమణం తర్వాత నుంచి కొంతవరకు మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా ఇంకా వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల సో కొంతవరకు వాళ్ళు కొంచెం వేరే విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి రావటం, సో దానివల్ల లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య కొంచెం ఏదో గ్యాప్ వచ్చినట్టు అనిపించడమో ఇలాంటివి చాలా వరకు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మేజర్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి ఈ సమయంలో రవి యొక్క 1000 స్థాన సంచారం మాత్రమే మనకి ఈ రాశికి ఇక్కడ చూస్తే కనుక ఈ మకర సంక్రమణ నుంచి కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో కాబట్టి ఏదైతే రవి యొక్క సంచారం కొంచెం 12th హౌస్లో ఉందో మకర సంక్రమణ నుంచి సంక్రాంతి నుంచి కూడా సో తప్పకుండా రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, సూర్యాభిముఖంగా సూర్యోదయం అవుతున్న వేళ చక్కగా రవికి ద్వాదశ నామాలు చదువుకుంటా మీరు కనుక ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు నెయ్యి గోధుమ పిండి అలాగే నెయ్యితో చక్కగా ఆవు నెయ్యితో మనం గోధుమ పాయాసం చేసుకొని అది రవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవటం వల్ల, రవి ద్వాదశ నామాలు చదువుకుంటూ ఆ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మేన్ రాశి వారికి సంబంధించి వద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం ముఖ్యంగా దశమంలో బుధుడు, లాభంలో రవి, వ్యయంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ముఖ్య దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం తప్పకుండా ఏదైతే ఈ యొక్క దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార పరంగా వృత్తిపరంగా మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్లోకి బుధుడు వచ్చినట్టే అనుకోవాలి. బుధుడి యొక్క సంచారం దశమ స్థానంలో చక్కగా మంచి బుద్ధిబలంతో చాలా వరకు నెగోషియేషన్కి సంబంధించి అంటే వృత్తిలో మీరు చేసే ప్రొఫెషన్లో ఏదైతే ఎలా అయితే మీరు నడవాలనుకుంటున్నారో దాన్ని మీ చాకచక్యంతో తప్పకుండా నడిపించుకునేంత మంచి టాలెంట్ని ఈ బుధుడు దశమ స్థానంలో కలుగజేస్తున్నాడు డైరెక్షనల్ స్ట్రెంత్లో. దీనివల్ల వ్యాపారానికి ఉద్యోగానికి రెండింటికి కూడా స్ట్రెంత్ పెరిగినట్టే. లాభంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి రవి యొక్క సంచారం లాభస్థాన సంచారం తప్పకుండా వీళ్ళు ఈ సమయంలో శత్రువుల వల్ల ఎక్కువ లాభం పొందే ఆస్కారాలు, శత్రువుల వల్ల ఎక్కువ లాభపడే ఆస్కారాలు,
సో ఏదైతే వీళ్ళకి సమస్యగా అనుకుంటారో ఆ సమస్య వీళ్ళకి ఫేవర్గా మారే ఆస్కారాలు ఈ సమయంలో మీనరాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 1000 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఓకే, చాలా వరకు కూడా ఏలినాటి శనిలో వీళ్ళకి నిద్ర అనేది పట్టడం చాలా కరువుగా మారిపోయిన వేళ, శుక్రుడు వచ్చిన వేళ విశేషంతో తప్పకుండా ఎంతో కొంత వీళ్ళకి కొంచెం మధురానుభూతిగా, కొంచెం పీడకళ్ళు, కొంచెం నెగిటివ్ ఆలోచనలు, కొంచెం రాత్రిపూట చాలా వరకు కూడా వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం ప్లెజెంట్నెస్ అనేది యాడ్ అవటం వల్ల ప్లెజెంట్ స్లీప్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో 4, 5, 6 స్థానాల వరకు చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక. సో అదేవిధంగా చూస్తే గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. సో చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం తప్పకుండా ఇక్కడ ఒక రకమైన ఎమోషన్ని మీరు క్యారీ చేసే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి జనరల్గా అయితే. సో ఏదైతే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, బట్ ఏదైనా ఎక్కువ వృత్తికి ప్రొఫెషన్కి ఎక్కువగా మీరు వాల్యూ ఇవ్వటం, మీ యొక్క కావాల్సిన మీ ప్రశాంతతను పక్కన పెట్టైనా సరే ఈ టైంలో జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుకునే ఆస్కారాలు పండగ వేళల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, నీచ కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు ఆల్రెడీ ఈ రాశి వారికి సంబంధించి. బట్ ఇక్కడ మాత్రం కొంతవరకు సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, పిల్లల మొండితనం కావచ్చు, పిల్లలకి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ మీకు చాలా ఇష్టమైన వాళ్ళతోనే దెబ్బలాట, లేకపోతే అనవసరంగా వాళ్ళ మీద ఎక్కువ కోపగించుకునే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో. సంక్రాంతి వేళ ఇదేంటండి పండగ కదా, అనవసరంగా తిడతారు ఎందుకు వాళ్ళని వీళ్ళని, అందరూ ఇష్టమైన వాళ్ళే కానీ అనవసరమైన కోపం వస్తే తిట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని పరిస్థితులు పండగ వేళ 14, 15 తారీఖుల్లో ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ సమయంలో కూడా వర్క్ అండ్ క్రియేటివిటీకి సంబంధించి చాలా వరకు కూడా మీ ప్రొఫెషన్లో మీరు చూపించే క్రియేటివిటీ అండ్ మీ టాలెంట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూల ఫలితాలు కొంచెం తక్కువే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే ఇక్కడ వారాంతానికి గురు శుక్ర శనివారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే చక్కగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవి యొక్క సంచారం, మకర సంక్రమణం, మకర సంక్రాంతి చక్కగా లాభస్థానంలో అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో వారాంతానికి 3 రోజులు కూడా తప్పకుండా మీకు ఎదురయ్యే సమస్య వల్ల మీరు లాభపడే ఆస్కారాలు, మీకు ఎదురైన శత్రువే మిమ్మల్ని గిచ్చి అనవసరంగా మీకు మేలు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారాంతానికి మీకు ఎదురయ్యే సమస్యని మీరు చక్కగా మంచిగా అనుకోవటం అనేది చాలా మంచిగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అదే పరంగా ప్రొఫెషన్ జాబ్ చేసే సంబంధమే మనకి కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా జాబ్ చేసే సంబంధమే మీకు ఈ సమయంలో పర్టికులర్గా వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీనరాశి వాళ్ళకి పంచమంలో కుజుడి యొక్క స్తంభన మాత్రమే ఎక్కువగా వీళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాటి విషయాల్లో కొంచెం డిలేనెస్ను కొంత చికాకు తెప్పిస్తూ ఉంది. సంతాన పరంగా కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలోనే మీరు గొడవ పడడం కావచ్చు, ఇలాంటివి. కాబట్టి పురోపుణ్య స్థానమైన పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోండి, ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి మీనరాశి వాళ్ళకు ఉంటాయి. సో మీనరాశి ఫ్యామిలీ అందరికి కూడా ఈ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ కూడా. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.